హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా అని ఆశిస్తున్నాను. అదే ఫ్రెండ్స్, తర్వాత అది ఒక కంటిన్యూ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. అట్లాగా అమ్మాయి ఏందని చెప్పానంటే అతను వెళ్ళిపోయాడు పాపం. బాబు అనే అబ్బాయి వెళ్ళిపోయాడు షాప్లో నుంచి. ఈ అమ్మాయి ఎదురు చూస్తూనే ఉంది పాపం. నెల అయిపోయింది ఈ శారద. సరే, ఇంకా అది ఇంట్లో ఏ విషయము ఏందని చెప్పారంటే ఇంట్లో తెలియలేదు. ఈ అమ్మాయి ఏందనంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పలేదు, ఓనర్కి చెప్పలేదు. కానీ వస్తానులే, నన్ను మోసం చేయడు అని చెప్పానని లెక్కలో ఉండింది అనమాట. ఇట్లాగా జరిగిపోతా ఉండింది. జరిగిపోతా ఉన్న తర్వాత ఈ అబ్బాయి ఏందని చెప్పానంటే నెల అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఒకరోజు ఏందని చెప్పానంటే వాళ్ళ ఓనర్ దగ్గరికి రావాల్సి వచ్చిందనమాట. ఏందని చెప్పారంటే అబ్బాయి కొంత డబ్బులే తీసుకొని పోయాడు అనమాట. తర్వాత కొద్దిగా బ్యాలెన్స్ ఏందని చెప్పారంటే ఈ అబ్బాయి డబ్బులే ఆ ఓనర్ దగ్గర ఉండిపోయినాయి. ఆ డబ్బులు తెచ్చుకోవాలా అని చెప్పానని తీసుకొని పోవాలా అని చెప్పి వస్తాడనమాట. అబ్బాయి దగ్గర ఏంటంటే కొన్ని అబ్బాయి వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకొని ఏందని చెప్పారంటే తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పని అన్నట్టుగా వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పాప నెల రోజుల నుంచి ఈ శారద ఎదురు చూసి స్కూల్కి కూడా ఏందని చెప్పానంటే ఈ ఎగ్జామ్స్ సంగతి కూడా మర్చిపోయి చదువుకోకుండా ఈ అబ్బాయి జాస్లోనే పడిపోయింది. అనుకోకుండా ఒకరోజు వచ్చాడు కదా, ఈ అమ్మాయికి కనపడకుండానే వెళ్ళిపోవాలా అని చెప్పానని అనుకున్నాడు. అది ఏందని చెప్పానంటే అది ఎట్లాగో ఏందని వాళ్ళ పక్కన ఫ్రెండ్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ ఏందని చెప్పి చూస్తుంది అనమాట. ఈ బాబు వచ్చినట్టున్నాడే అని చెప్పానని ఆ అమ్మాయి ఏందని చెప్పానంటే గబగబా వచ్చేందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది, శారదకి. ఏందని చెప్పంటే బాబు వచ్చున్నాడే ఏందని చెప్పానంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమోను, నువ్వు పోయి కనపడు అని చెప్పాను. తర్వాత ఈ అమ్మాయి పాపము అతను ఎత్తుక్కుంటా ఏందని చెప్పి పోద్ది. ఆ పోతే ఏందని చెప్పానంటే షాపులో ఓనర్ ఉన్నాడు అప్పటికే. ఇక అక్కడ ఏమి మాట్లాడద్ది పాపం అమ్మాయి ఏందని చెప్పానంటే ఏమ్మా ఏందని చెప్పి చాలా రోజులు అయింది షాపుకి వచ్చి ఇది ఈ మధ్య రావటం లేదా అని చెప్పని ఆయన అడుగుతాడు ఓనరు. లేదు అంకుల్ ఏందని చెప్పానంటే నాకు ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి, నేను చదువుకుంటున్నాను అని చెప్పని చెప్తుంది. సరే, ఈ బాబు బయటికి ఎప్పుడు వస్తాడా అని చెప్పానని కాసుకొని ఉండింది పాపం. అవునేందని చెప్పానంటే ఆ అబ్బాయి వచ్చేస్తాడనమాట. అతను ఏందని చెప్పట వచ్చాడు ఏందని చెప్పానంటే అది కొత్త బట్టలు ఏందని చెప్పానంటే అదే వాళ్ళ అమ్మకి అని చెప్పానని చీరలు అవన్నీ ఏందని చెప్పానంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి అబ్బాయి అక్కడ పని చేస్తూ ఉన్నాడు కదా, ఆ పని చేస్తుంటే ఆ కృతజ్ఞతతోటి ఏందని చెప్పానంటే ఆ ఓనర్ ఏందనంటే మిగతా డబ్బులు ఇచ్చి అబ్బాయికి ఏందని చెప్పానంటే గుడ్డలన్నీ తీసి ఇచ్చేసి సరే బాబు ఏందని చెప్పంటే నేను వేరే అబ్బాయిని పెట్టుకుంటాలే ఏందని చెప్పానంటే సరేనని చెప్పాను. నా అబ్బాయికి ఏందని చెప్పంటే బాయ్ చెప్తాడు. అవును, బయటికి ఏందని చెప్పంటే వస్తాడనమాట అన్నీ తీసుకొని. వచ్చిన తర్వాత కొంత దూరం ఏందని చెప్పంటే నడిచిన తర్వాత అప్పుడు ఏందనంటే ఎవరు లేకుండా చూసి ఏందని చెప్పి నన్ను అడగద్ది. బాబు ఏంది ఏందని చెప్పానంటే నెల రోజులు మీ అమ్మగా కనపడలేదు, నువ్వు ఎట్టబోయావు ఏంది ఏందని చెప్పానంటే అని అడగద్ది. అడిగితే ఏందని చెప్పానంటే అతను ఏమి సమాధానం చెప్పడు. నాకు బస్ టైం అయిపోతా ఉంది, నేను ఊరికి వెళ్ళాలా అని చెప్పని అని అంటాడు. ఏంది ఊరికి వెళ్ళేది, నాకేందనంటే అసలు మీది ఏ ఊరు ఏంది అని చెప్పి నేను అడగద్దు అనమాట. నా ఊరితో నీకేం పని అని చెప్పి నన్ను అడుగుతాడు. అదేం బాబు అట్లాగంటావు, నన్ను ఏందని చెప్పానంటే ప్రేమించాను అన్నావు కదా ఏందని చెప్పానంటేను ఇద్దరం ఏందనంటే మనసు ఇచ్చుకున్నావు కదా, ఏంది అన్నీ ఇచ్చుకొని పుచ్చుకున్నావు కదా, నన్ను ఏందని చెప్పానంటే ఏంది నువ్వు మళ్ళీ వస్తావా లేకపోతే ఏంది అని అడగద్ది. నేనెందుకు వస్తాను అని చెప్పండి. అప్పుడు ఏందని చెప్పానంటే అతను గుణము అప్పుడు బయటపడుతుంది అనమాట. ఏందనంటే అప్పుడు అడుగుతాడు అతను, నువ్వేందని చెప్పానంటే నీ మాటల్లో ఏందని చెప్పంటే నేను ఓనర్ కొడుకు అని చెప్పని నువ్వు అనుకున్నావు, దానివల్ల నువ్వు నన్ను ప్రేమించావు. నేనేందని చెప్పంటే ఆయన కొడుకును కాదు అని చెప్పానంటే నన్ను ప్రేమిస్తావా, నన్ను దగ్గర అవుతావా, అందువల్ల ఏందని చెప్పానంటే నువ్వు నాకు దగ్గర అయ్యావు. నీకేందని చెప్పానంటే ఓనర్ కొడుకు అయితే
బాగుంది అని చెప్పానంటే బాగా ఉంటుందా అని చెప్పాను అని అనుకున్నావు, నేను ఓనర్ కొడుకును కాదు అని చెప్పని నీ మాటల ద్వారా నాకు తెలిసింది అని చెప్తాడు. అంతే, అవును బాబు నేనేందని చెప్పంటే అట్టే అనుకున్నాను వాళ్ళ కొడుకు అని అనుకున్నాను, కానీ ఏందని చెప్పానంటే తర్వాత నాకు నువ్వు ఇక్కడి నుంచి ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసింది ఇట్లాగ కాదు అని చెప్పానని, ఆయన వచ్చిన వాళ్ళందరినీ కొడుకు అని చెప్పుకుంటాడని చెప్పని నాకు తెలిసింది అని అంటది. అందులో ఏందని చెప్పంటే నేను వేరే అంకుల్ని కనుక్కుంటే ఇట్లాగ ఏందని చెప్పంటే వాళ్ళ కొడుకేనని చెప్పాను అన్నాడు. కానీ అవన్నీ ఏందని చెప్పంటే అప్పుడు ఇప్పుడు ఏందని చెప్పంటే నేను ప్రేమిస్తున్నాను, నన్ను ఏందని చెప్పానంటే మోసం ఏమైనా చేస్తావా ఏందని చెప్పని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. లేదు ఏందని చెప్పడం నన్ను ఓనర్ కొడుకువేనని చెప్పాను ప్రేమించావు నువ్వు అని చెప్పని పాపము ర్యాష్గా మాట్లాడతాడు. ర్యాష్గా మాట్లాడిన తర్వాత ఇక నీ అమ్మాయి అయితే అసలు అవాక్ అయిపోద్ది. సరే ఇప్పుడు ఓనర్ కొడుకు కాకపోయినా కూడా ఏంటంటే నువ్వు వచ్చామని చెప్పి తెలిసి నేను వచ్చాను కదా, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియటం లేదా, ఓనర్ కొడుకు కాకపోతేనే ఏమీ ఏందని చెప్పానంటేను మా అమ్మోళ్ళు కూడా ఏందని చెప్పానంటే కూలిని చేసుకొని ఆ రోజు బతికేవాళ్ళు నేను అని చెప్పానంటే లేదు ఏందని చెప్పంటే మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు నేను వెళ్తున్నాను ఏందని చెప్పానంటే నాకు బస్సు మిస్ అయిపోద్ది అని చెప్పానని ఇదే మాట అంటుంటాడు. అమ్మాయి లాస్ట్కి ఏందని పెట్టి సరే నన్ను ఏం చేస్తావు అని చెప్పని అడిగితే నేనేం చేసేది ఏముంది ఏందని చెప్పానంటేను నువ్వు చదువుకుంటావో లేకపోతే పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పండి. అది ఎట్లాగా ఏందని చెప్పానంటే వచ్చిన వాళ్ళ నేను ఎట్లాగా మోసం చేస్తాను, నేనేందని చెప్పానంటే నేను నీతోటి అన్ని విధాలుగా నేను ఇదైపోయాను కదా, నువ్వు నన్ను ఏందని చెప్పానంటే మోసం చేస్తావా నువ్వు అని చెప్పని పాపం పెద్దగా ఏడ్చేస్తుంది. ఆడేందని చెప్పండి ఇద్దరు ముగ్గురు ఏందనంటే ఆ పక్కలు ఏందని చెప్పి ఈ అమ్మాయి ఏడుస్తుంది ఏందని చెప్పని వస్తారు. తర్వాత ఈ అమ్మాయి ఏందని చెప్పి ఏం లేదు అంకుల్ అని చెప్పానని వాడని పంపించేస్తుంది అన్నమాట. తర్వాత అప్పుడు ఏందనంటే అతను బయట పెడతాడు. ఏందని చెప్పానంటే ఇప్పుడు ఈ అమ్మాయికి అబ్బాయికి ఏందని చెప్పానంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు అబ్బాయి ఏందని చెప్పానంటే 25 అట్లాగా ఉంటాయి. ఈ అమ్మాయి చూస్తే ఏందని చెప్పానంటే 10th క్లాసులో ఉంది ఈ అమ్మాయి. అబ్బాయికి ఏందని చెప్పానంటే 25 అట్లాగా ఉంటాయి. అబ్బాయి కూడా చిన్నోడే. నాకు మ్యారేజ్ కుదిరిందా అని చెప్పేశాడు. మ్యారేజ్ కుదిరిందా అనేటప్పటికే ఈ అమ్మాయి అసలు షాక్ అయిపోద్ది. ఏంది మ్యారేజ్ కుదిరిందా అని అంటున్నావు బాబు, నన్ను ఏందని చెప్పి ప్రేమించానంటివి, నన్ను ఏందని చెప్పానంటే నేను నీకు దగ్గర అయిపోతుంది అని చెప్పానంటే లేదు ఏందని చెప్పానంటే నేను మా చెల్లెలికి కూడా మ్యారేజ్ చేయాలా, నాకు వచ్చే కట్నంతో ఏందని చెప్పి మా చెల్లెలికి మ్యారేజ్ చేయాలా అంటది. అనంటే అట్టయితే ఇప్పుడు నువ్వు కట్నం కోసం పెళ్లి చేసుకుంటున్నావా అని చెప్పానంటే కట్నం కోసం కాకపోయినా కూడా ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకోవాలి కదా ఏందని చెప్పానంటే మా చెల్లెలు కూడా నేను మ్యారేజ్ చేయాలి, మేమేం పెద్ద ఇదైన వాళ్ళం కాదు అని చెప్పంటే సరే వాళ్ళు ఎంత కట్నం ఇస్తున్నారు అని చెప్పని ఆయన అడగద్దు పాపం. ఏందనంటే ఆ కట్నం ఇచ్చైనా కూడా ఏందనంటే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని పాపం ఈ అమ్మాయి గట్టిగా అనుకోని ఉంది. వాళ్ళు ఏందని చెప్పి 5 లక్షల రూపాయలు కట్నం ఇస్తూ ఉన్నారు, కొద్దిగా నాకేందని చెప్పానంటే నాకు అదే ఏందని చెప్పి బంగారు పెడుతున్నారు, ఆ అమ్మాయికి పెట్టుకుంటున్నారు అని చెప్పినప్పటికి అంత డబ్బులు వీళ్ళాడు తీసుకొని వస్తారు. షాక్ అయిపోద్ది. ఏందని చెప్పానంటే అసలు ఏందని చెప్పంటే బాబు మేమంత ఈలేము అని చెప్పాను అని అంటది. అప్పుడు అని అంటది అనమాట, నువ్వు నన్ను మోసం చేసేదానికే నువ్వు దగ్గర చేసుకుంది అని చెప్పాను అని అడగదు. అవును ఏందని చెప్పానంటే నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నాను అని చెప్పానని నేను అడిగింది కూడా ఏందని చెప్పానంటే అప్పుడు స్కూల్కి దానికి ఏం సంబంధం అంటే నువ్వు చదివే స్కూళ్ళు బట్టి కూడా ఏందని చెప్పానంటే మీరు ఎంత మాత్రం మనుషులు అనేది ఏందనేది నేను అనుకున్నాను ఏందని చెప్పానంటేను అని అడుగుతా. సరే ఇప్పుడు నన్ను మోసం చేస్తే ఏందని చెప్పానంటే ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలని చెప్పి పాపం చాలాసేపు బతిలాడద్ది. ఇప్పుడు నాతోటి నువ్వు మీ తల్లిదండ్రులతో చెప్పి నాకు దగ్గరయ్యావా నువ్వు ఏందని చెప్పానంటే అప్పుడు కూడా అబద్ధాలు చెప్పే ఉంటావు కదా, ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని ఏందని చెప్పానంటే నువ్వు బతుకు నా పాటికి నేను పోతా ఉన్నాను, నాకేందని చెప్పంటే మ్యారేజ్ కుదిరింది, నేను ఇంకా మాత్రం ఏందని చెప్పంటే ఈ ఊరికి రాను, నువ్వేందని చెప్పానంటే చదువుకుంటే చదువుకో లేకపోతే నువ్వు వేరే వాళ్ళని ఏందని చెప్పానంటే పెళ్లి చేసుకో అని చెప్పానని చెప్పేసి అతను పాపం ఎద్దలు కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటా ఇంకా ఏమి అసలు అతనికి ఏమి మాట్లాడేదానికి టైం ఇవ్వాల. చూస్తే రోడ్డు మీద ఏందని చెప్పండి గట్టిగా మాట్లాడేదు ఆడపిల్ల. ఈ విధంగా అనుకొని ఏందని చెప్పండి ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేస్తాడు.
ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే తన ఫ్రెండ్ చూసద్ది పాపం. చూసేందానని చెప్పానంటే ఏదో జరిగింది అని చెప్పని ఆ అమ్మాయి కూడా ఏందానంటే ఈ ఫ్రెండ్ వెనకనే వస్తుంది. వచ్చిన తర్వాత అడగద్ది, ఏం శారదా ఏంది నువ్వు మాట్లాడావా బాబుతోటే అని చెప్పాను. అవును ఏందోనని చెప్పి పెద్దగా అమ్మాయిని పట్టుకొని ఏడ్చి నేనేమో మాట్లాడాను, అతను ఏందోనని చెప్పానంటే నన్ను మోసం చేశాడు అని చెప్పంటే, సరేలేవే ఏందానని చెప్పానంటే దానికి ఏం చేస్తాము, ఈ అమ్మాయి ఇప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిందానని చెప్పని ఈ అమ్మాయికి కూడా తెలియదు కదా పాపం. ఏందని చెప్పంటే సరేలే పోనీలే ఏం చేస్తావు దక్కలేదా అని అనుకో, అప్పుడు చెప్తుంది అనమాట. నేను అబ్బాయి ఏంటంటే ఓనర్ కొడుకు అని అనుకున్నాను, తర్వాత తెలిసింది ఓనర్ కొడుకు కాదని చెప్పి, అదేమని చెప్పారు నీకు అని చెప్పంటే పక్కన బయట ఏంటంటే అంకుల్ని అడిగితే ఆ మాట చెప్పాడు అని చెప్పానంటే, అటైతే నువ్వు ఓనర్ కొడుకు అని చెప్పని ప్రేమించావా అని చెప్పానంటే, కానీ నేను అట్లా కూడా అని అనుకోలేదు, ఏందని చెప్పి ఓనర్ కొడుకు అని చెప్పానంటే అని అనుకున్నాను, ఏంటంటే ఇక్కడే ఉంటాడు కదా నేను చెక్కలు ఏందని చెప్పానంటే అని అనుకున్నాను, అతను కోటీశ్వరుడు ఏందని చెప్పానంటే అతను డబ్బున్నవాడానని చెప్పని కూడా నేను అనుకోలేదు, తర్వాత తెలిసిన తర్వాత కూడా నేను అతను ఏందని చెప్పంటే మనసులో నింపుకున్నాను, అదంతా ఏమి లేదు అని చెప్పానంటే అతను అంతే నువ్వు చెప్పేది, మామూలుగా ఎవరు పని వాళ్ళు వచ్చినా కూడా ఏంటంటే నా బిడ్డ అని చెప్పని చెప్తా ఉంటాడు. ఏందని చెప్పి నువ్వు చిన్నపిల్లవు కాబట్టి మనకేందని చెప్పి డీటెయిల్గా ఎవరు చెప్తారు, ఏదో వాళ్ళు ఏందని